భూమి మీదకి పంపుతాడు. ఓకేనా? ఆ తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి మనందరినీ మళ్ళీ ఏం చేస్తుంటాడు తెలియదు కదా. రోమపత్రిక 8వ అధ్యాయం. ఎంత నేర్చుకోవాలో మీరు, ఇదన్నీ ప్రాథమికమైనటువంటి విషయాలు. 28వ వచనం, 28, 29 వచనాలు చూడండి. పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తం సమకూడి జరుగుతున్న ఎరుగుదము. 29, ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆ నుంచి అర్థంగా చూడండి 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థం కాలేదా? దేవుడు తల్లి గర్భాలలో నరులను నిర్మించి భూమి మీదకి పంపును. ఇది ఎంతవరకు జరుగుతుంటుంది? లోకారంభం నుంచి లోకాంతం వరకు ఇదే జరుగుతుంది. ఓకే, రెండవ చూడండి ఏం చెప్పాడు అక్కడ. పిలిచెను అని ఉంది. పిలిచెను అంటే ఎవరిని పిలుస్తారు మీరు? మామూలుగా మీరు ఎవరిని పిలుస్తారు? దారిని పోయేవాడిని పిలుస్తారా? దారి తప్పిన వాడిని పిలుస్తారా? భూమి మీదకి ఎవరు పంపిస్తూ వచ్చామో దేవుడు పంపితే వచ్చాం. మన పరిస్థితి ఏమైంది మరి? రోమపత్రిక 3వ అధ్యాయం. పన్నెండవ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని చూడండి. ఇంకో చోట ఏముంటుందంటే మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని ఉంటుంది. సో మనం అందరం ఏమైపోయానమాట? దేవుడే మనల్ని పుట్టించి పంపించాడు, కానీ పంపించినటువంటి మనము ఎక్కడికి వెళ్ళాము? మనమందరము త్రోవ తప్పిపోయాం. త్రోవ తప్పిపోయినందు చేత దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాను. ఎలా పిలిచాడు? మళ్ళీ చెప్తున్నా. ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? త్రోవ తప్పిన వారిని పిలిచాడు. ఎలా పిలిచాడు? తెస్సలోని 2వ పత్రిక 2 14. తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన, అంటే దేవుడు, మా సువార్త ద్వారా మిమ్ములను పిలిచెను. ఇప్పుడు చెప్పండి, ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? అది సువార్త ద్వారా పిలిచాను. ఎవరిని పిలిచాను? త్రోవ తప్పారు అందరా కొందరా? అక్కడ ఏం చదివాము మనము? రోమపత్రికలో ఏం చదివాము? అందరా కొందరా? ఏం రాసింది అక్కడ? అందరూను అన్నాడండి. ఎవ్వరూ లేకుండా అందరూ త్రోవ తప్పి పనికి మళ్ళీ వారయ్యారు. కాబట్టి అందరినీ ఏం చేశాడు? ఇప్పుడు ఆయన పిలిచాడు. అదేనా మీరు చదివింది అక్కడ? దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను అంటే ఎలా పిలిచాడు? నిర్ణయించబడిన వాళ్ళు అంటే ఏం నిర్ణయించాడు? దేవుడు తనకి
పిల్లలు కావాలని. అలా నిర్ణయించుకున్న దేవుడు వారిని ఏం చేశాడు? తల్లి గర్భాల్లో నిర్మించి భూమి మీదకి పంపించాడు. ఆదాము హవ్వలు నిర్మించాడు, వారి గర్భాలలో కయ్యూను హేబేలు నిర్మించాడు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా మరలా భూమి మీద యావత్ మానవ జాతిని లోకాంతం వరకు తల్లి గర్భాలు నిర్మిస్తుంటాడు, పంపిస్తుంటాడు. పంపించబడినటువంటి ప్రతివాడు తిరిగి తన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తున్నాడు అంటే వెళ్ళట్లేదు. కాబట్టి ఏం జరుగుతుంటుందంటే దేవుడు మరలా పిలిచెను. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచెను. ఇప్పుడు సువార్త కూడా మీకు తెలియాల, సువార్త కూడా ఏది పడితే అది సువార్త కాదు. అందుకని అక్కడ ఏం చెప్పాడో చదువుతారా మరలా? రోమపత్రిక 8:28లో 8:28లో ఏం చెప్పాడో చూడండి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచునని ఎరుగుదుమో అన్నాడు. కాబట్టి ఇక్కడ పిలుపు అనేటువంటిది సువార్త ద్వారా పిలుపు. ప్రతి మనిషికి దేని ద్వారా పిలుపు? సువార్త ద్వారా. ఇప్పుడు ఈ సువార్త ఏది పడితే అది కాదంట. ఏది? ఆయన సంకల్పానుసారమైన పిలుపు. కాబట్టి సువార్త అనేది దేవుని సంకల్పములోని భాగము. సువార్త అనేది ఏమిటిది? దేవుని సంకల్పములోని భాగం, మానవ కల్పితం కాదు సువార్త అంటే. అంచేత దేవుడు సువార్త ద్వారా అందరినీ పిలిచాడు. ఓకేనా? పిలిచాను, అదే మనం రోమపత్రికలో చదివాం. ఓకేనా? దేవుని సంకల్పం ప్రకారంగా పిలిచాడు అనగానే ఎలా పడితే అలా పిలిచాడు. ప్రయాసపడి మారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఈ మాటలు ఇంటూ చూసారా? రోగాలు పోతాయి రండి, బాధలు పోతాయి రండి, నేను మీకున్నాను, మీ దుఃఖ దినాలు తీసేస్తాను, మీ బాధలు తీసేస్తాను, ఇవన్నీ చెప్పేసి పిలుస్తుంటారు. ఈ పిలుపెల్లా దేవుని సంకల్పానుసారమైన పిలుపు కాదు, అది సువార్త కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీ మైండ్కి బాగా ఎక్కించుకోవాలి. రైట్. ఇప్పుడు సువార్త దేవుని సంకల్పానుసారమైన దాంతో పిలిచాడు. పిలిచినటువంటి వాళ్ళని ఏం చేస్తాడు? ఇప్పుడు మరి రోమపత్రికను చదవండి. ఇప్పుడు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. పిలిచిన వారిని ఏం చేశాడట? ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చెను. అంటే ఏమయ్యారనమాట? నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చనంటే మరి ఏమయ్యారని మనుషులు. మళ్ళీ చదవండి, రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు. చాలు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వెతికేవాడు లేడు, దేవుని దగ్గర పోవాలనుకునేవాడు లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఏ విషయంలో? దేవుని యొద్దకు వెళ్ళాలనే విషయంలో త్రోవ తప్పిపోయారు. అర్థమైందా లేదా? దేవుని యొద్దకు వెళ్ళే విషయంలో త్రోవ తప్పిపోయారు. రైట్. ఈ త్రోవ తప్పేటువంటి కార్యక్రమము ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్రశ్న మనసును ఉంచుకోండి, తర్వాత మరలా మనం నేర్చుకుందాం దానికోసం. రైట్. దేవుడు పిలిచెను. పిలిచిన వారిని ఏం చేశాడు? పిలిచిన నెలనా వచ్చిన వాడిని మాత్రమేనా? పిలుపును గాలికి వదిలేదు. పిలిచాడు. పిలిచిన పిలుపుకు ఎవరైతే విధేయత చూపించి వచ్చారో వారిని ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీర్చెను. అంటే ఇంతకు నీతిమంతులమా మనం కామా? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి మనుషులు ఏమైపోయారన్నమాట? నీతికి అపోజిట్ ఏంటి చెప్పండి? నీతికి అపోజిట్ వర్డ్ ఏంటి? నీతి. అది లోక భాష, బైబిల్ భాష చెప్పండి. దుర్నీతి. నీతి, దుర్నీతి. నీతి దేవుని వలన కలిగేది. దుర్నీతి అంటే ఏమిటి? 5:17 యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
సకల దుర్నీతియు పాపము అన్నాడు. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నాలుగవ వచనం. ఆజ్ఞ అతిక్రమించును పాపము అన్నాడు. చాలు. సకల దుర్నీతి పాపము అన్నాడు. ఓకేనా? అందరూ కామన్గా చెప్పండి, పాపం వలన వచ్చే జీతం ఏది? పిల్లలు చెప్పాలా? పాపం వలన వచ్చే జీతం ఏదిరా? ఏదైనా ఇదిదా మన పేరు మర్చిపోయాను. నీ పేరా? మెలకిలు తిరిగిన మంచి కూర్చోరా. రైట్. ఏం పేరు? కొంచెం గట్టిగా చెప్పు, తెలియదు వీళ్ళకి అందరికనే. ఎస్. ఏ ప్రసన్న? సత్యప్రసన్న కుమార్ అని పెట్టే నీకు పేరు. సత్యప్రసన్న అంటే సత్యాన్ని నిత్యము ప్రకాశింపజేసేటువంటి వాడు. సత్యపు వెలుగులో, సత్యపు వాతావరణంలో ఉండేవాడని అర్థం. రైట్. సత్యం దేవునికి చెందింది, దేవుని మాట సత్యం. రైట్ నాయన. రైట్. ఏం ప్రశ్న అడిగాను? పాపం వలన వచ్చి జీతం ఏది ప్రసన్న? మంచి మాట చెప్పు. బైబిల్ ప్రకారంగా వినలేదా? పాపం వలన వచ్చు జీతము చెప్పురా. నీ పేరు అక్షయ్ కదా? అక్షయ్ చెప్పు, ఏది? మరణము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఓకేనా? రైట్. ఇది అందరికీ తెలిసింది. ఇదంతా మరలా రోమపత్రిక 3:23లోనే ఉంటుంది. రోమపత్రిక 3:23లోనే, మనం 3వ అధ్యాయంలోనే ఉన్నాం కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 6:23 నైనా, 6:23. పాపం వలన వచ్చు జీతము మరణము. నోటెడ్ అయి ఉండాలి మీకు. తర్వాత ప్రశ్నలు వస్తాయి ఇవన్నీ. పాపం వలన వచ్చే జీతం ఏది? పాపం దేని అంటారు? ఆజ్ఞాతిక్రమం పాపం అని మా పత్రికలో చదివాము. ఇంకేమని చదివాము? సకల దుర్నీతి పాపము. ఇంకా చెప్పాలంటే సకల దుర్నీతి అంటే దేవుడు ఒక నీతిని చెప్పాడు. దేవుడు ఒకటి చెప్పాడు అనుకోండి, దానికి వేరుగా మనుషుడు పుట్టించిందైనా లేక అంకల్ని లోకం పుట్టించింది ఏదైనా అదంతా కూడా సొంత నీతి, దుర్నీతి. దేవుడి ఇది రైట్ అని చెప్పిన తర్వాత ఇది కాదు ఇంకొకటి అని అన్నాడంటే మనిషి అది దుర్నీతి అయి ఉంటుంది. ఓకేనా? రైట్. దానికి సంబంధించి చాలా ఉన్నాయి. దుర్నీతి అంటే మనుషుని సొంత నీతి కూడా వస్తుంది, లోకనీతి కూడా వస్తుంది. లోకనీతి ఏమిటి? దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ఇలాగ ఉంటుంది. కానీ దేవుని నీతి ఏం చెప్తుంది? నిన్ను కుడి చెంప మీద కొడితే ఏమైనా బాగుంది? ఇది దేవుని నీతి. కాబట్టి దీనికి వేరుగా జీవించకూడదు. ఓకేనా? లోకంలో నరహత్య చేస్తే పాపం, కానీ దేవుని నీతిలో ఏముంది? నరహత్య పాపం, నరుని హత్య చేస్తే పాపం. కానీ దేవుని నీతిలో ఏముంది తెలుసా? కొత్త నిబంధన నీతిలో ఎస్, సహోదరుని ద్వేషించటమే నరహత్య అన్నాడు. దేవుని నీతి ఇది. లోకనీతి చంపిన తర్వాత అప్పటి వరకు ఒక మనిషి మీద ద్వేషమన్నా పెట్టుకో, పగన్నా పెట్టుకో, కోపమన్నా పెట్టుకో, ఏమన్నా చేయంటది లోకం. కానీ దేవుడు అలాగా ఒప్పుకోడు. రైట్. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చనంటే మనం ఏమయ్యాము? కాబట్టి పాపం చేసాము, దుర్నీతి పరులు అయ్యాము, సొంత నీతి ఏర్పాటు చేసుకున్నాం. సొంత నీతి అంతా ఎప్పుడు పుడుతుంది మళ్ళీ మీకు? అది చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకటి దారి తొలగడం, సొంత నీతి ఏర్పరచుకొనుట, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వాటిని గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే
నీతిమంతులుగా తీర్చెను. ఏం చేశాడు? ఎవరు తీర్చింది? దేవుడు. ఎలా తీరుస్తాడు? అది కూడా తెలియాలి కదా. నీతిమంతులు తీర్చనంటే ఎలా తీరుస్తాడు? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎవరి రక్తమో? ఎస్. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అన్నాడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎలా నీతిమంతులం అవుతున్నాయినా? నీతిమంతులం అయ్యేది ఎలాగా? క్రీస్తు రక్తము వలన మనం నీతిమంతులం అయ్యాము. ఓకేనా? గుర్తుంచుకోండి. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం అంటే క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులం. ఇప్పుడు నీతిమంతులం అంటే, నీతిమంతులు అంటే అర్థం ఏంటి? నీతిమంతులు అంటే అర్థం ఏంటి? పాపము లేని పరిశుద్ధుడు అని. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు. అంటే నీవు ఒకవేళ అంతకుముందు నువ్వు ఏమైపోయావు? పాపం చేసావు, దారి తప్పిపోయావు, పనికిమాలినోడు అయ్యావు, ఇంకా ఆజ్ఞ అతిక్రమించావు, సకల దుర్నీతిని అనుసరించావు, పాపి అయిపోయావు. పాపి అయినటువంటి వాడికి దేవుని న్యాయమైన తీర్పును బట్టి ఏముంటుందంటే శిక్ష ఉంటుంది, మరణం. ఓకేనా? ఇప్పుడు నిన్ను మరణము నుంచి తప్పించాలి అని అంటే, మరణానికి యాక్చువల్గా పాపానికి శిక్ష వేసేది ఎవరు? దేవుడు. ఏ శిక్ష వేస్తాడు? మరణం లేక నరకం. ఓకే, రైట్. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించాలి అని అంటే కూడా దేవుని న్యాయమైన దృష్టిలో నువ్వేమైపోవాలా? నీతిమంతుడు అవ్వాలంటే నువ్వు పాపము లేని పరిశుద్ధుడివి అయిపోవాలా. ఇప్పుడు నేను నీతిమంతుడు అంటే నీ పాపాన్ని అంతటిని, నీలో పాపం లేదులే అని తుడిచేయాల్సింది ఎవరన్నమాట? తండ్రి అయిన దేవుడే. పాపాన్ని శిక్ష చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి ఇప్పుడు నువ్వు పాపం లేని వాడివి అని నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. ఆ శాసనం దేవుడు మానవ జాతికి ఇచ్చేసాడు, పాపం చేసిన వాడు చావలసిందే అని. కాబట్టి నీతిమంతులుగా తీర్చడం అంటే నువ్వు పాపం లేని పరిశుద్ధుడివి అని. కాబట్టి అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితము ఒక ధన్యకరమైన జీవితం. కీర్తన 32 వద్దులే, లేకపోతే ఇక్కడే రోమపత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంటే యెహోవా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అన్నాడు. ఎవరు నిర్దోషి? ఎవరి చేత ఎంచబడాలి? సాధ్యమేనా? ఎవరు నిర్దోషి? 7వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు, పాపానికి పరిహారం కలిగినవాడు. అంటే నీ పాప పరిహారం, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది? యేసుప్రభు వారి రక్తం ద్వారా పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తము, పాప పరిహారము జరిగింది. అలాంటి వానిని దేవుడు ఏం చేస్తాడట? నిర్దోషి అని ఎంచుతాడు. అది నీతిమంతులుగా తీర్చబడటం అంటే. అర్థమైందా? నీతిమంతులుగా తీర్చటం. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా డౌట్గా ఉందా? స్పష్టంగా అర్థమవుతుంది కదా. నేను నీతిమంతునిగా తీర్చడం అంటే నువ్వు పాపం లేని పరిశుద్ధుడివి అని తేల్చాలి. ఎవరు చెప్పాలి? పాపానికి శిక్ష చేసేవాడే చెప్పాలి. పాపానికి శిక్ష చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనే నువ్వు పాపం లేనోడివి అని చెప్పాలి. అందుకని దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అన్నాడు. నిర్దోషి అని ఎంచబడటం అంటే నీ పాపానికి పరిహారం పొందటం, అంటే నువ్వు పాపం లేని పవిత్రుడివి అని దేవుడు చెప్పాలి. ఇది ఎలా జరిగిందట? మనం ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి అన్నాడు. ఎవరి రక్తం వలన? యేసు ప్రభు వారి రక్తం వలన మనం ఏమయ్యాము? నీతిమంతులమవుతాము. ఓకేనా? అర్థమైంది కదా. రైట్. నీతిమంతులుగా తీర్చెను. ఇంకా
ఎక్కడున్నామో? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, వావ్, ఏం చేశాడట? మహిమపరచెను. ఏం చేశాడు? మహిమపరచెను. అంటే నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చి యేసు ప్రభువు వారి మహిమను పొందటానికి పిలిచాడన్నమాట. అది మనం తెస్సలోనిక పత్రికలో చదివాం. 2:14 రెండో పత్రికలో ఏం చదివాము? మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆ దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అని ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎవరు మహిమను పొందుతాం మనము? యేసు ప్రభువు వారి యొక్క మహిమను పొందటానికే ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం ఈ పాఠాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నాము? ఫస్ట్ పరలోకం గురించి నేర్చుకున్నాం. లోకాలు ఎన్ని? 3. ఓకేనా? 3 లోకాల్లో పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ, దేవదూతలు. అంతేనా? అంతే. అక్కడ ఒక సంకల్పం జరిగింది, ఒక నిర్ణయం జరిగింది. దేవునికి పిల్లలు కావాలని, కుమారులు కావాలని, కుటుంబం కావాలని. ఓకేనా? ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తల్లి గర్భాల్లో నిర్మించి భూమి మీదకి పంపిస్తాడు. అది పరలోకం. భూమి మీద ఏం జరుగుతుందంటే, భూమి పుట్టిన నాటి నుంచి ఈ భూమి ఆకాశాలు నాశనమయ్యే లోకాంతం వరకు ఏం జరుగుతుంటుంది అనే దానికోసం వచ్చే మనం భూమి మీద ఏం జరుగుతుంటుంది, ఏం జరుగుతుంది లోకాంతం వరకు అనే దానికోసం ఆలోచన చేస్తున్నాం. అర్థమైందా లేదా? దేవుడు తల్లి గర్భాల్లో నుంచి మనుషులు నిర్మించి పంపిస్తుంటాడు సువార్త ద్వారా. అందుకని సువార్త ఎప్పటి వరకు ప్రకటించబడుతుంది? ఈ ప్రపంచంలో ఎవడవునన్నా కాదన్నా, అడ్డగిస్తామన్నా, పొడిచేస్తామన్నా, చంపేస్తామన్నా, చంపేసినా సువార్త మాత్రం ఆగదు. ఎందుకు ఆగదు చెప్పండి? సువార్త ఎందుకు ఆగదు? ఇప్పుడు మనం ప్రకటించాలని దేవుడు మనకు చెప్పాడు, మనం చెప్పలేదు అనుకో, ప్రకటించే వాళ్ళు ఉంటారా? అది కాబట్టి ఎందుకు అనంటే అది ఎవరి సంకల్పం? అది గుర్తుండాల. ఎందుకు దానికి అంత బలం ఎక్కువ అంటే అది దేవుని సంకల్పం కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రము ఏమవుదు, దాన్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? దాన్ని ఎవరు ఆపలేరు. అది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అంటే మహా గొప్పది, దాన్ని ఎవడు మార్చలేడు. ఓకే, గుర్తుంచుకోండి. రైట్. నీతిమంతులుగా తీర్చను, మహింపరచను. ఏం జరుగుతుంటుందయ్యా? ఎప్పటి వరకు జరుగుతుంటుంది? జరుగుతుంటుంది? లోకారంభం నుండి లోకాంతం వరకు ఇదే జరుగుతుంది. ఇది భూలోకంలో జరిగేది. ఓకేనా? ఇప్పుడు షార్ట్ కట్లో మీకు చెబుతా, ఒకసారి చూడండి. ఎక్కడ మరణించిన వారి స్థితి అనే దాంట్లో మీకు స్పష్టంగా కనిపిస్తుందో ఒకసారి అక్కడ చూడండి. పైన ఉంది కదా భూలోకం. భూలోకంలో భౌతిక జన్మ జరుగుతుంది కదా. ఫస్ట్ అది భూలోకం అనేది చూడండి. ఓకేనా? భూలోకంలో దేవుని ప్రజలుగా పుడతారు ఎవరు? చిన్నపిల్లలు. ఓకేనా? ఆ చిన్నపిల్లలుగా పుట్టిన తర్వాత కిందికి వెళ్తే ఏమవుతారు? పాపులు అవుతారు. ఇప్పుడు అదే మన పాయింట్ అంతా. ఓకేనా? మనిషి పాపి ఎప్పుడు అవుతాడు? అడిగిన వాళ్ళని చెప్పండి. మనిషి పాపి ఎప్పుడు అవుతాడు? మన భరత్ చెప్తాడు. మనిషి పాప ఎప్పుడు అవుతాడు? ఆడేమి లేదు, ఇంకా అయిపోయింది, ఇక్కడ దాని పని అయిపోయింది. ఓకేనా? మనిషి పాప ఎప్పుడు అవుతాడు? ఏనాయనా ఆన్సర్ తెలుసా తెలీదా? రైట్, శ్యామ్ని అడుగుదాం. చెప్పు శ్యామ్. ఎప్పుడు?
తెలుసా తెలీదా? ఇప్పుడు ఎవరిని అడుగుదామంటే దీని పేరు సాత్విక. చెప్పు నాయన, మనిషి పాప ఎప్పుడు అవుతాడు? వావ్! ఎప్పుడు పాప అయ్యేది మనిషి? దారి తొలగిపోయేది ఎప్పుడు? యవన దశలోనే. యవనేచ్ఛలు. మీ వయసు రాగానే ఏమైపోతారు తెలుసా? మీకు మనిషి పాప ఎట్లా అవుతాడో. ఆ. మనిషి జీవితంలో మనిషి పాపి అయ్యేది ఎప్పుడు? ఆన్సర్ రాసుకోవాలా. మనిషి పాప ఎప్పుడు అవుతాడు అనే ప్రశ్న రాసుకోవాలా, తర్వాత ఆన్సర్ రాసుకోవాలా. మనిషి పాప అయ్యేది ఎప్పుడు అంటే ఒకటి యవన దశలో, గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడురా? యవన దశలో. యవన దశలోనే. యవన దశలో ఎలాగా పాపలు అవుతారు చెప్పండి? యవన దశలో ఎలా పాపలు అవుతారు? యవన దశలో ఏం జరుగుతుంది అసలు? యవన దశలో ఏమవుతుంది? యవన దశ అనగానే ఎన్నేళ్ళ నుంచి? దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత నుంచి, 16 సంవత్సరాలు వేసుకోండి. 16 సంవత్సరాల నుంచి ఇంకా ఆ తర్వాత మీరు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, అంటే ఎదుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మీ అవయవాలు పెరుగుతాయి కదా, మీ ఆలోచనలు మారతాయా మారవా? మారతాయి కదా. అన్ని ఆలోచనలు మారిపోతాయి. యవనేచ్ఛల్లో శరీరంలో కొన్ని కోరికలు పుడతాయి. ఇలాంటి కోరికలను దేవుడు పెట్టాడు. దేహంలో దేవుడు కొన్ని కోరికల్ని పెట్టాడు. ఆ కోరికలను పెట్టినప్పుడు ఆ కోరికల్ని తీర్చుకునేటువంటి పద్ధతి కూడా దేవుడు పెట్టాడు. అర్థమైందా లేదా? పెట్టాడా పెట్టలేదా? మీకు కొన్ని రేపు ఇస్తాను దీన్ని, దాన్ని మళ్ళీ మీరు చేసుకుందరు. చూసారా? ఇవి కనిపిస్తున్నదా మీకు? అందరు కనపడుతుందా? అది చెప్పండి. మానవునిలోని సహజ ఫస్ట్ లైన్లోని మొత్తం 5 చదివేసేయండి. ఏమేమి ఉన్నాయి సహజ కోరికలు? ఆకలి, దప్పిక, లైంగిక వాంఛ. అంటే తెలుసా? లైంగిక వాంఛ అనేది ఒక మంచి గ్రాంధిక పదం. మీకు అర్థమయ్యే భాషలో ఒక వయసు వచ్చిన తర్వాత మగపిల్లలు ఆడపిల్లలను కోరుకోవాలి, ఆడపిల్లలతో ఉండాలి అని మగపిల్లలు కోరుకుంటారు. అలాగే ఆడపిల్లలు కూడా మగపిల్లలతో ఉండాలని కోరుకుంటారు, కలిసి తిరగాలని, కలిసి తినాలని, ఇలాగా రకరకాల కోరికలతో ఈడ్చిపడుతుంటారన్నమాట. ఓకేనా? కామవాంఛలు అంటారు వాటిని. కొందరికి పెద్దగా అయ్యేంతవరకు కంట్రోల్, తమ దేహాన్ని కంట్రోల్ చేసుకున్నంత వరకు బాగా ఉంటారు. కొంతమంది కంట్రోల్ తప్పి తప్పులు చేస్తారు. ఓకేనా? రైట్. లైంగిక వాంఛ 2, సహవాసం 3, 4 గొప్పవారు కావాలనే కోరిక, 5 భద్రత. అర్థమైందా? ఈ 5ంటిని దేవుడు మనలోనే పెట్టాడు, మన దేహంలో పెట్టాడు. ఇవన్నీ, ఈ ఆకలి దప్పిక అనేటువంటిది కూడా మనకి ఎప్పుడు బాగా తెలుస్తాయి చెప్పండి? ఎప్పుడు బాగా తెలుస్తుంది? ఆకలి వేసింది, ఆకలి అయిన వెంటనే ఎక్కడికి పోతారు?
చిన్నగా ఉన్నప్పుడైతే బేవని ఏడుస్తారు. ఏడిస్తే అమ్మ కనుక్కొని ఏం చేస్తుంది? అమ్మ కనుక్కొని ఏం చేస్తుంది? పాలు ఇవ్వడం, ఆహారం పెట్టడం చేస్తుంది. కొంచెం మీ కాళ్ళు చేతులు గట్టిగా వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి పోతారు? ఇంకా అప్పటి నుంచి కదా నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి వంట గిన్నెలు ఏడున్నాయో అవన్నీ చూసుకొని ఉందా లేదా అని పెట్టుకొని తినడానికి ట్రై చేస్తారు, ఆకలి తప్పులు, అంతే కదా. ఆ తర్వాత ఇంకేం చేస్తారు? మా షామని అడుగుతాం. మీ పెద్దోళ్ళు అయ్యారు కదా, ఇప్పుడు ఆకలి అయిందనుకో ఏం చేస్తావు? అందరి కోసం, నువ్వు ఒకటి కోసమే కాదు, నువ్వు ఆన్సర్ చేసేస్తే అందరికి పాఠం వస్తుంది అన్నమాట. ఏం చేస్తావు ఆకలిస్తే? అమ్మని అడుగుతావా, పొయ్యి గిన్నెలు చూస్తావా? సరే కదా. ఒకవేళ ఆడ కూడా లేదు, ఉంటుంది అనుకో, కూర ఏం చేసిందో చూస్తావు. కూరతో పప్పు నీళ్ళు చేసి పెట్టింది అనుకో, ఎమర్జెన్సీలో పనికి వెళ్ళాలని, ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు దాన్నే తిన్నావు అనుకో, నో ప్రాబ్లం, మంచోడివే, అప్పటి వరకు మంచోడివే. కానీ నువ్వు దాన్నే తినవే, నెక్స్ట్ ఆడిపోతారు బోల్డ్ హోటల్స్ ఉన్నాయి. అంటే మీలో వయసు పెరిగే కొద్దీ ఆకలి దప్పికలు తీర్చుకునేటువంటి పద్ధతి కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. ఆ విధానం కూడా మారిపోతుంది. అవునా కదా? ఎప్పుడు ఇవన్నీ? అలాగే లైంగిక కోరికలు కూడా అంతే. లైంగిక కోరికలు కూడా దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? స్త్రీ పురుషుల్లో లైంగిక కోరికలు ఎందుకు పెట్టాడంటే, దేవుడు కుటుంబాన్ని కట్టాలనుకున్నాడు. ఆయన కొరకు కుటుంబం కావాలనుకున్నప్పుడు మీకు యవ్వన దశలు వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చినాక 18 ఏళ్ళు పైబడిన తర్వాత, 20 ఏళ్ళు, 18 ఏళ్ళ నుంచి ఇంకా ఆ తర్వాత ఎన్నేళ్ళైనా పర్వాలేదు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకొని వారి యవ్వన కోరికలు తీర్చుకుంటూనే దేవుని కోసం పిల్లల్ని కనాలి. దేవుని కొరకు పిల్లల్ని కనడం కొరకే దేవుడు పురుషుల్ని స్త్రీలని భూమి మీద పుట్టించాడు. అర్థమైందా లేదా? పురుషులుగా స్త్రీలుగా ఎందుకు పుట్టించాడు దేవుడు? తప్పులు చేసుకుంటూ లోకం మీద పడి తిరిగి బతకడానికి కాదు, పిల్లల్ని కనడానికే దేవుడు స్త్రీలను పురుషుల్ని నిర్మించాడు. అంతే, వేరే కారణము లేదు. ఓకేనా? అలాగే వీళ్ళు దేవుని ఇష్టాన్ని కూడా నెరవేర్చాలి. దేవుని కొరకు కుటుంబంగా కట్టబడాలి. దేవుని కొరకు అనేక కుటుంబాలని కట్టేవారుగా ఉండాలి. రైట్? ఈ కారణం చేత దేవుడు స్త్రీ పురుషులు నిర్మించాడు. కాబట్టి ఆ యవ్వన కోరికలు ఎప్పుడు తీర్చుకోవాలి? పెళ్ళి తర్వాతనే, పెళ్ళిలోనే, పెళ్ళి ద్వారా మాత్రమే వారి కోరికలు తీర్చుకోవాలా. పెళ్ళి కాకుండా వేరే విధంగా వేరే పురుషులతో, వేరే యవన కుమారులతో, యవనస్తులతో, యవనస్తురాణులతో కలిసి తిరిగితే దేవుని దృష్టిలో అదేమవుతుంది? పాపం. దాన్ని అంటారు దుర్నీతి అని. దాన్నే అంటారు దారి తొలగడము అని. అర్థమైందా లేదా? దారి తొలగడము అని. దాన్నే అంటారు పతనమైపోవడము అంటారు. దాన్నే మార్గం తప్పడము అంటారు. దాన్నే పాపం అని కూడా అంటారు. అర్థమైందా లేదా? అది అందుకనే మన శరీరంలో ఉన్న ఈ కోరికలన్నిటిని అపవాది ఏం చేస్తుంటాడంటే రెచ్చగొడతాడు. లోకాన్ని చూపించి ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి, చూసావా అది ఎలా ఉంచుడు, ఈ ఫోన్లో ఇది ఎలా ఉంచుడు, ఈ ఫోన్లో ఇది ఎలాగ ఉంచుడు, ఆ సైన్ బోర్డులు ఎలాగ ఉంచుడు, ఇవి ఎలాగ ఉన్నాయో మొత్తం చూపించేస్తాడు. చూపించి మీకు ఏం పుట్టిస్తాడు? ఇప్పుడు ఆశ పుట్టిస్తాడు. దాని అంటారు దురాశ అని. అర్థమైందా? దురాశ. ఫస్ట్ మనలో దురాశ పుట్టాలంటే ఫస్ట్ ఏం పుట్టాలో తెలుసా? ఫస్ట్ మనం ఏమవుతామంటే, గుర్తుపెట్టుకున్నానా, శోధన అని గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుంది? శోధన. ఎవరు శోధిస్తారు? అపవాది శోధిస్తాడు. యవన దశలో ఎలా శోధిస్తాడు? మన యవన ఇచ్చలని రెచ్చగొడతాడు. మీరు కంట్రోల్ చేసుకుంటే బ్రతకగలరు. నేను తప్పు చేయకూడదు, ఇలాగ అబద్ధాలు ఆడకూడదు, ఇలాగ మోసం చేయకూడదు, ఇలాగ తప్పుదారిన వెళ్ళకూడదు అని ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. కానీ అపవాది ఏం చేస్తుంది? ఏమవుతుంది?
వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు తిరగట్లేదు, వీళ్ళు తిరగట్లేదా అని చెప్పేసి లోకాన్ని చూపిస్తుంది అపవాది. అందుకనే బైబిల్ ఏమన్నాడంటే దానికి లోకాశలు అన్నాడు. ఏమన్నాడు? లోకాశలు. లోకంలో ఉన్నదంతయు ఏముందట? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడనమాట? అందుకనే శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే అర్థం ఏంటి మరి? ఇవన్నీ లోకంలో ఉన్నదంతా ఈ మూడేనంట. ఏవేవి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. అర్థమైందా? శరీరాశ, నేత్రాశ, లోకంలో ఉన్నదంతా ఈ మూడే. కాబట్టి ఇందులో ఫస్ట్ మన శరీరమే రకరకాల ఆశలకు లోనవుతుంది. మన శరీరమే మనల్ని రకరకాలుగా శోధిస్తుంది. ఎవరు శోధించేది? అపవాది. అపవాది ఏం చేస్తుంది? శోధిస్తుంది. అపవాది పని ఏంటి? శోధించటం. మరి ఎలా శోధిస్తాడు? వాడికి మూడు రకాలుగా శోధిస్తాడు మనిషి. మూడు రకాలుగా మనిషిని పడేస్తాడు. ఓకేనా? ఫస్ట్ ఒక గాలం వేస్తాడు. ఏం చేస్తాడు? గాలం తెలుసా మీకు? గాలం సముద్ర చేపల కోసం వేస్తారు కదా, చెరువుల్లోనో డ్యాముల్లోనో వేస్తారు కదా. ఐడియా ఉంది? రే వింటున్నావా? నువ్వు ఇట్రా ముందుకొచ్చి కూర్చో. కొంచెం ఇటు జరగనైనా, నువ్వు ఇక్కడ విన్నది మొత్తం రాయాలి. తర్వాత చెప్తాను నీకు అన్ని ప్రశ్నలు. నీ బుక్ చూస్తాను నేను. ఓకేనా? బాగా వినాలా, మీకోసమే 3 రోజులు. ఓకేనా? రైట్. అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు. శోధించేటప్పుడు వాడు ఉపయోగించేటువంటి వాడికి ఉన్న సాధనాలు కానీ, లోకంలో ఉన్నదంతా కానీ, మన శరీరంలో ఉన్నదే అది కూడా. శరీరము, నేత్రాశ, జీవబుడంబం. ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావట. మరి ఎవరి వలన? లోక సంబంధమైనవే అని ఉంటుంది అక్కడ. ఎక్కడ? 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. తండ్రి వలన పుట్టకపోతే అవి ఎక్కడ పుట్టింటాయి? లోకంలో పుట్టింటాయి, లోక సంబంధమైనవి. ఓకేనా? కాబట్టి లోకాశలు చూపిస్తాడు అపవాది ఫస్ట్ మనల్ని శోధించడం కోసం. వాడికి ఉన్నది ఏంటనమాట? లోకాశలు. ఏమేమి ఉన్నాయో లోకాశల్లో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబము అన్నాడు. ఈ మూడింట్లో దేన్నైనా వాడతాడు వాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మూడింట్లో దేన్నైనా వాడతాడు. చెప్పండి, ఈ మూడింట్లో దేనికి తొందరగా పడిపోతామో? ఎందుకంటే శరీరము యవన దశలో ఎదుగుతుంది. ఓకేనా? దానికి సంబంధించి ఒక లేఖనాన్ని చూద్దాము, మీకు బాగా అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో 14వ వచనంలో 5:14 వయసు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వయసు వచ్చిన వాళ్ళకి ఏముంటాయమ్మా? అభ్యాసం అంటే తర్ఫీదు, ట్రైనింగ్, రోజు మాటికి చేసేటువంటి పనుల్ని ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందట? ఏమేమి వివేచిస్తారు? మేలుకరమైనవి యోచించగలరు, కీడు సంబంధం అంటే మంచిని చెడుని రెండింటిని ఏం చేయగలరు? యవన దశలో మీరు వివేచించగలరు. మీకు తెలుసా తెలీదా? మంచి చెడు తెలుసా తెలీదా?
కానీ ఇప్పుడు దేవుడేమో మీరు ఎప్పుడు మంచే చేయాలి, మేలు చేసేవారుగానే ఉండాలి అనేది దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనకి మేలు చేయడమే దేవుని ఉద్దేశం, మనల్ని మేలు చేసేవారుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి దేవుడు మనిషికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? మేలు చేసేవాడే దేవుడి సంబంధి, మేలు చేసేవాడే దేవుడు. మనకి ఎప్పుడు మేలు చేయాలనే, అదే కదా మనం ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని చదివాం రోమపత్రిక 8లో. కాబట్టి అన్నిటినీ దేవుడు సమకూర్చింది దేనికోసం అని అంటే మనకు మేలు చేయడానికి. గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే. అపోస్తుల కార్యముల గ్రంథం ఇలాగ మీరు నేర్చుకొని ఉండాలి బాగా. అందుకనే అంత మీకు చెప్పేది. 14వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆకాశం నుండి మీకు వర్షాన్ని, ఫలవంతములైన ఋతువుల్ని దయచేస్తూ, ఆహారమును అనుగ్రహిస్తూ, ఉల్లాసము చేత మీ హృదయాల్ని నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు ఏం చేస్తాడనే సాక్ష్యం ఉంది. దేవుడు ఏం చేస్తాడనే సాక్ష్యం ఉంది. మేలు చేస్తాడనే సాక్ష్యం ఉంది. ఎలా మేలు చేస్తాడు? ఆకాశం నుంచి వర్షాన్ని, ఫలవంతములైన ఋతువుల్ని దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, తిన్న తర్వాత అబ్బా ఎంత బాగుందిరా ఈ కాయ, ఎంత బాగుందిరా ఈ పండు, ఎంత బాగుందిరా ఈ ఆహారం అంటుంటాం కదా. అలాగ ఉల్లాసం, తిన్న తర్వాత సంతోషమును కలుగజేసే ఈ కార్యక్రమాలన్నింటిలో దేవుడు మనిషికి ఏం చేస్తుంటాడు? మేలు చేసేవాడుగా ఉంటాడు, మేలు చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు కీడు చేసేది ఎవరు? రైట్. అపవాది చేసేది ఏంటంటే మనకి ఎప్పుడు మేలే చేయాలి. అంతే, మేలు కీడులను వివేచించే వయస్సు ఏది? వయసు వచ్చిన వారు అన్నాడు. వయసు వచ్చిన వారు అని అంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చాయని కాదు. ఆ పై వచనాలు చదివితే హెబ్రీ పత్రికలో బాల్య దశను దాటుకొని యవన దశలోనికి వచ్చిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి యవనస్తులైనటువంటి వారికి ఏమొస్తుందట? మేలును కీడుని వివేచించగలిగే జ్ఞానం వస్తుంటుంది. అయితే చూడండి, దేవుడేమో మేలు చేస్తాడు. ఎప్పుడు దేవుడు మేలు చేసే ఉన్నప్పుడు ఎలా మేలు చేస్తాడు? మనకి అన్ని ఆహారాన్ని, నీటిని, వర్షాన్ని, ఫలవంతములైన ఋతువుల్ని, ఫలాల్ని అన్నిటినీ ఇచ్చి మనకి మేలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈయనంటే మీకు ప్రేమ ఉంటుందా ఉండదా? మీకు మేలు చేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఇప్పుడు మేలు చేసిన వానిని మరిచిపోయేటట్టు చేయడమే ఎవరి పని? అది మేలు కీడులు. కీడు దేవుని అపవాదికి సంబంధించింది, మేలు దేవునికి సంబంధించింది. ఈ వయసులో మీరు ఏం చేయగలుగుతారంటే మేలుని మరిచిపోయి చెడును చేయటానికి అపవాది మిమ్మల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఉదాహరణకి మీకు మంచి మాట చెప్తాను. ఏమంటే అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎంతకాలం పెంచుతారు కదా? మీకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు పెంచుతారు, వయసు వచ్చేంతవరకు. వయసు వచ్చిన తర్వాత సినిమా డైలాగ్స్ వినే ఉంటారు కదా, ఏమ్మా నాయన నిన్ను అమ్మా నిన్ను 25 సంవత్సరాలు పెంచానమ్మా నిన్ను అని అంటే, నువ్వు 25 సంవత్సరాలు పెంచావు కానీ నీ 25 సంవత్సరాలు ప్రేమించిన నీ ప్రేమనంతటిని నా లవర్ ఏం చేశాడంటే, ఏం చేశాడు? ఒక్కదానితో నిన్ను మరిపించేసాడు అన్నదంతే. వాడు ఏం చేసి ఉంటాడు అంటారు? ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చుంటాడు, లేకపోతే బిర్యానీ తినబెడతాడు, అదేనా ఏమని చేస్తాడా? కానీ 25 సంవత్సరాల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమని సింపుల్గా మర్చిపోయేటట్టు చేశాడంటే, తల్లిదండ్రులు చేసిన మేలుని మర్చిపోయేటట్టు చేసి నిన్ను కీడులోకి నెట్టేసేవాడే అపవాది. ఇప్పుడు అమ్మ నాన్నలు పెట్టినటువంటి ఆహారములో మనకేం లేదు, సంతృప్తి లేదు.
సంతృప్తి లేదు కాబట్టి అపవాది ఏం చేశాడనంటే మనల్ని ఇంకొక దాన్ని ఏదో మనకు తెలియని దాన్ని చూపించడానికి మనల్ని దురాశ పుట్టిస్తాడు. మనలో ఏం పుట్టిస్తాడు? దురాశ. ఇదేదో బాగుంది, ఇదేదో కొత్తది, ఇదేదో అనుభవించాలి, ఇదేదో తినేసేయాలి, ఇదేదో బాగుంది. ఈ ఆలోచన అంతా మిమ్మల్ని కీడులోకి నెట్టేసేది ఎవరు? కీడు చేయటం వాడి పని, నీకు మేలు చేయటం నీ దేవుని పని. అలాగే నీ తల్లిదండ్రులు నీకు మేలు చేస్తారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకి మేలు చేస్తున్నట్టు నటిస్తారు, కానీ ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చేసిన మేలుతో సమానం ఎప్పటికీ కాదు. అర్థమవుతుందా లేదా? కనుక అపవాది ఏం చేస్తుంటాడంటే మనకి శోధన, లోకాశలు చూపిస్తాడు. అసంతృప్తికి అంటే మనం ఉన్న స్థితిని ఏం చేస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి అదే మన శ్యామని అడిగాం, మరి ఇంట్లో పప్పానం చేసి పెట్టిందనుకో అమ్మ, ఏం చేస్తారు అంటే ఉన్నదాన్ని తినేస్తాను అన్నాడు అనుకో, మంచోడే, అప్పటి వరకు సమస్య లేదు. నిజమేనా కదా? ఉన్నది తినేస్తాను, ఉన్నదాంతో సంతృప్తి చెందుతానంటే సమస్య లేదు. కానీ ఎప్పుడు పప్పేరా బాబు, తినలేక చచ్చిపోతున్నారు నాయన అని చెప్పేసి ఇప్పుడు వాడుకు బిర్యానీకి పోయాడు అనుకోండి, సరే 150 రూపాయలకి ఏదో బిర్యానీ వస్తుంది, బిర్యానీ తెచ్చుకొని అంతవరకు కూడా నో ప్రాబ్లం. ఈ బిర్యానీ కాదు, నాకు ఆ బిర్యానీ కావాలా. ఇప్పుడు ఇదే బిర్యానీ మీరు 120, 130కి బిర్యానీ తెచ్చుకుంటే ఆ పక్కన ఒక కొత్త హోటల్ వెలిసింది, అదే దాన్ని ఏమంటారు? ప్రేమ్. అదేనా? ప్రేమ్ గార్డెన్లో కొత్త హోటల్ పెట్టారు ఇప్పుడు దాంట్లో ఎంత అనుకున్నావు బిర్యానీ? ఇప్పుడు 270 రూపాయలు ఎంతో ఇప్పుడు దాంట్లో బిర్యానీ. అర్థమైందా? ఇది 120 రూపాయలు పోయి ఇప్పుడు దాన్ని తినాలనిపించింది. దాని అది బిర్యానీ, ఇది బిర్యానీ కదా. ఆయన ఏదైనా సరే నీకేం కావాలా? ఆకలి తీరితే చాలు కదా. ఆకలి తీరటం కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఆ బిర్యానీ కాదు, ఇంకే బిర్యానీ కావాలి నాకు. పేరుగాంచినటువంటి హోటల్ ఏడున్నాయో ఆ హోటల్స్కి వెళ్ళి బిర్యానీ కావాలి. ఇప్పుడు వీటన్ని డబ్బులు ఏడ నుంచి వస్తాయి? మీరు పని చేయరు. ఇప్పుడు ఏం చేయాలా? దొంగతనం చేయాలా, లేదంటే అమ్మనాలని పీడించాలా. అదేనా చేస్తారు? డబ్బులు ఇవ్వండి. ఎందుకో నేను బిర్యానీ తినాలి. ఏరా ఇంట్లో ఉంది సరిపోవట్లేదా? అప్పుడు అంటారు వాళ్ళు, ఇంట్లో ఉండి సరిపోవట్లేదు, ఇది చాలదా అన్నం ఆకలి తీర్చుకోవడానికి? కాదు, నాకు ఏదో కావాలి. ఇలాగా ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, అంటే మన జీవితంలో, మన ఆలోచనల్లో మనకున్న స్థితిని, మన ప్రేమను పంచడానికి అమ్మ, నాన్న, అక్కలు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ ఉంటారు. కానీ ఇంకేదో కొత్త ప్రేమ కావాలని చెప్పేసి ఎవడో గాలం వేసేస్తే ఆ గాలానికి మీరు ఏమైపోతారు? పడిపోతారు. అలాగే ఏమన్నా మగపిల్లలు కూడా ఇప్పుడు ఎవరు తక్కువ ఎంచనేసేకి లేదు, తెలుసా మీకు? ఒకప్పుడు మగపిల్లలు ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు, ఆడపిల్లలు అమాయకంగా బలైపోయేవాళ్ళు. ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలే ఫాస్ట్ అయ్యారు, తెలుసా మీకు? మీరే డేంజర్. ఇప్పుడు మీరే భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. యవ్వన దశలో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరికెవరు తక్కువ అనటానికి అవకాశము లేదు. అందరికందరూ సమానంగా చెడిపోతుంటారు. మొత్తానికి ఈ వయసులోనే మనం ఏమైపోతుంటాం అన్నమాట? చెడిపోతుంటారు, కీడు చేస్తూ ఉంటారు, నాశనం వైపు వెళ్ళిపోతుంటారు. అందుకని దారి తొలగేటువంటి వయసు, పాపం చేసేటువంటి వయసు, మరణానికి దొరికిపోయే వయసు, సాతాను చేత శోధించబడేటువంటి వయసు, ఇది ఎప్పుడు అంటే యవ్వన దశలోనే. అర్థమైందా లేదా? కాబట్టి మీరు ఇప్పుడు ఈ విధంగా ఇలాంటి శరీరాశని, లోకాశని అన్నిటిని మీరు జయించాలనంటే మీరు ఎవరిని ఏమి వివేచించేవారై ఉండాలా? మేలును వివేచించేవారని, కీడును కూడా వివేచించాలా. ఇది ఎంతవరకు మనకు ప్రయోజనకరం? ఒక మనుషుడు, ఒక మానవమాత్రుడు ఒకడు చేసేటువంటి మేలు అది ఎంతకాలం అయి ఉంటుంది? అదే దేవుడు చేస్తే ఎంతకాలం అయి ఉంటుంది? ఎంతకాలం మనకు మేలుకరంగా ఉంటుంది? తాత్కాలికమా, దీర్ఘకాలమా అనే దానిని ఆలోచన చేసుకోవాలి. అర్థమైందా? కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. కాబట్టి దయచేసి మీరు మీ యవ్వన జీవితంలో అపవాదికి ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. శోధించడానికి మీరేం చేయకూడదు? అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి శోధన మీ దేహంలో జరిగితే ఈ శోధనను జయించడానికి
మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభు ఏం చెప్పాడు గుర్తుందా? శిష్యులుని తనతో పాటు సిలువ వేయబడిన గెత్సేమనే తోటకి తీసుకొని పోయాడు. కొండ మీద ఉంటుంది తోట. అక్కడ తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫుల్గా ప్రార్థన చేస్తూ ఉండండి అని అంటే నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు వచ్చి వాళ్ళతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మీరేం చేయండి? ప్రార్థన చదువుతారా? మరి ఎలాగ ఉన్నారనంటే ఎట్టాడు చెప్పాలా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ. లూకా 22కి రండి. ఇరవై 22వ అధ్యాయంలో ఏం చేయాలట? అదే కదా ఉంది 46వ వచనం. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయండి. లూకాలో ఉన్నాం మనం. ఓకే, మత్తయి 26లో కూడా ఉంటుంది. 22:46లో ఈ మాట చెప్పాడు యేసుప్రభు వారు. శోధనలో 46లో శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయండి. కాబట్టి మీరు శోధించబడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? అదే మీ ఆయుధం. ఓకేనా? మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ప్రార్థన చేయడం తగ్గించుకుంటారో ఏమవుతారు? శోధించబడతారు. శోధకుడు శోధించేది ఎవరు? అపవాది. అసలు వాడు ఎవరో తెలుసా మీకు? వాడు శోధించడం ఆడ పని మొదలెట్టాడంటే వాడు అనుకున్న పని కంప్లీట్ చేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టి పోడు. అర్థమైందా? మిమ్మల్ని పాపంలో పడేయాలనుకొని వచ్చాడే అనుకోండి, వాడు మిమ్మల్ని పాపంలో పడేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశమే ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అందుచేత మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా, శోధనలు పాపంలో లేక లోకంలో దారి తప్పిపోయే వయసు ఏది? యవన దశే. ఈ యవన దశలో మొదటిగా జరిగేది ఏమిటంటే మనకి లోకాశలు చూపిస్తాడు అపవాది. ఫస్ట్ ఒక గాలం వేస్తాడు. దానికి వల్లేదనుకో ఏం చేస్తాడు? కొంచెం పెద్దది అల్లుతాడు ఉచ్చు. అర్థమైందా? ఉచ్చు అంటే పెద్దది. ఒక విధంగా చెప్పాలంటే గాలం వేస్తేనేమో ఒకటే పడుతుంది. గాలం వేసి పెడితే ఎన్ని చేపలు పడతారా? ఒక చేప కదా పడుతుంది. ఇప్పుడు పక్షుల కోసం ఉచ్చులు ఎప్పుడు ఏం పెడతారు? ఉచ్చులు ఏడ పెడతారంటే పక్షుల కోసం పెడతారు. గిన్నె నీకు తెలుసు కదా, ఉచ్చులు తెలుసు కదా నీకు. ఎంత వెడల్పేస్తారు? ఉచ్చులు గింజలు చల్లేసి ఇంత వెడల్పుగా ఉచ్చులు అంటే వలలాగే అది నేల మీద వేసేదాన్ని, దాన్ని అంటారు ఉచ్చు అని. కాబట్టి చల్లేసిన తర్వాత గిన్నెల్లో ఆ గింజలు తినటానికి, ఆహారపు గింజలు తినటానికి పక్షులు వచ్చేసి అవేం బాగా తింటూ ఉంటాయి. తర్వాత ఎగురుదామని ట్రై చేసేసరికి ఆ ఉచ్చు వాటి కాళ్ళకి తగులుకుంటుంది. అర్థమైందా? అలాగ మనం కూడా బాగా బ్రతుకుతున్నప్పుడు శోధించబడి చిన్నదే కదా అని చెప్పేసి మీరు లోకాన్ని అనుభవించడానికి వెళ్ళారనుకోండి, అలా వెళ్ళిన తర్వాత మరలా దాని నుంచి తప్పించుకోవడం కోసం మీరు ఎంత ఇబ్బంది పడ్డా కూడా నుంచి తప్పించుకోలేరు. బెంగళూరులో ఇది ఒక లైవ్లో జరిగినటువంటి విషయం. ఒక డాక్టర్ గారు, సైక్రియాసిస్ట్ డాక్టర్ గారు ఒక మంచి జీవితం కొరకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అందమైన జీవితం పేరు మీద ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ డాక్టర్ గారి పేరు ఏదో ఉంది, మర్చిపోయా. ఓకేనా? ఒక తల్లి ఆ బిడ్డని బెంగళూరుకు పంపించింది. తండ్రి కూతురు, తల్లి ఇద్దరు కలిసి బెంగళూరుకు పంపించారు. బెంగళూరుకు పంపించిన తర్వాత అక్కడ చాలా మంచిగా పెరిగింది ఇంట్లో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటూ రకరకాల సిగరెట్లు తాగటం. డ్యూటీ చేసేదే, డబ్బు సంపాదిస్తుంది. తర్వాత సిగరెట్లు తాగటం,
మందు తాగడం, ఆ తర్వాత వేరే పురుషులతో లైంగికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ రూమ్లో ఏమేమో అన్నీ కనబడ్డాయి. అనుకోకుండా ఒకరోజు సడన్గా మరి తల్లిగారు ఫోన్ చేస్తుంటే అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు. ఎప్పటికో ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడటం ఏం జరుగుతుందని తల్లి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. డైరెక్ట్గా వెళ్ళిపోయేసరికి అమ్మాయి మమ్మీ వచ్చిందన్న ఆనందం కంటే కూడా వచ్చిందా, ఓకే వచ్చింది అని చెప్పేసింది. వస్తే వచ్చిందిలే అనుకుంది. త్వరగా లేచేసి డ్యూటీకి వెళ్ళిపోయింది. అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది. కూతురు ఏమి ఉండి ఆమె రూమ్ని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నదే ఫ్రెండ్స్ అక్కడ రూమ్ అంతటిని చూసేస్తే అక్కడ సిగరెట్లు, బీరు బాటిళ్ళు, ఇంకా ఏవేవో అంతా కండోమ్స్ లాంటివి ఏవేవో పెట్టేస్తున్నారంట. ఏంద్రండి నా బిడ్డ రూమ్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి తల్లి ఏమాత్రం చెప్పకుండా, తల్లి బిడ్డకు కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాళ్ళ నాన్నకి అంతకుముందే హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేయించేశారట. మరి బిడ్డ ఇలా చేస్తుంది, ఇలాగా చెడిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి డ్యూటీ చేస్తుంది, డబ్బులు సంపాదిస్తుంది, కానీ జీవితం బాగోలేదే, పాడైపోయిన అలవాట్లు తెచ్చుకుంది అని చెప్పేసి తండ్రికి చెప్పేస్తే తండ్రి ఎక్కడ గుండెలు పగిలి చచ్చిపోతాడోనని ఏమి చెప్పకుండా ఆ అందమైన జీవితం నడిపించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ డాక్టర్ దగ్గరికి ఇలా చెప్పింది, అమ్మ ఇది సార్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇలా చెప్పేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ను గురించి ఆరా తీసేసి వాళ్ళ ఫ్రెండ్ లాగా మాట్లాడినట్టుగా డాక్టర్ గారు మాట్లాడారు. అమ్మాయికి ఫోన్ చేస్తే, అమ్మా బాగున్నావు నాయనా, బాగున్నావు, మీ నాన్నగారు ఫ్రెండ్ని మాట్లాడుతున్నా నేను, ఇలాగని మాట్లాడుతుంటే, సరే అంత బాగానే ఉంది అమ్మా, ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చేసేయమ్మా అని అంటే, నేను రానంటుంది. ఒకసారి మీ నాన్నగారు కూడా బాగోలేరమ్మా, వచ్చి చూడండి. లేదు నాకు ఇప్పుడు టైం లేదు, ఇవే మాటలు. సరే అమ్మా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, కొంచెం నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కొంచెం అవి మాకు తెలియని ఒక ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఏమనంటే, ఎవరు చెప్పారు నీకు, అదెవరు చేశారు, ఇదే చేశారు అని అంటే, లేదమ్మా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ ద్వారా నాకు ఈ విషయం తెలిసిందని అంటే, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టమైన బ్రతుకుతా, మీరెవరు అడగటానికి, అంకుల్ మీరు అంతట్లో ఉన్నారు, అంతట్లోనే ఉండండి, అయితే మా నాన్నకు ఫ్రెండ్ అయ్యారు కానీ నా జీవితం గురించి లోతుపాతలు తెలుసుకుని మీకేం అవసరం అని చెప్పేసి డాక్టర్ గారిని బాగా గట్టిగా తిట్టడం మొదలెట్టిన తర్వాత, అమ్మా ఎందుకు అలాగా చేస్తున్నావు తల్లి, మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు, మీ అమ్మగారు వచ్చేసి నీతో చెప్పకుండా వచ్చారు, మీ అమ్మ నిన్ను ఫోన్ చేసి ఇవన్నీ అడిగింది ఎందుకు అని అంటే, ఇవన్నీ లైట్ తీసుకో, ఇవన్నీ వెంటతో నీకేం పని, ఈ కాలం మీలాగా మీ తరం కాదు, ఇది మా తరం అని చెప్పేసి తల్లితో ఇవన్నీ మాట్లాడేసింది అమ్మాయి. అంతకుముందే ఫోన్లో, అమ్మా ఏంటనైనా నువ్వు ఎట్లా తల్లి కదా మాట్లాడుతుంది వివరంగా. మాట్లాడితే, ఇదంతా మీ తరం కాదు, ఇదంతా మామూలే, వాటన్ని గురించి మీరు పెద్దగా ఆలోచించే అవసరం లేదు, అదే అవసరం లేదు, ఇది అవసరం లేదు అని చెప్పేసి ఏమో చెప్పేసింది. డాక్టర్ గారు ఇవన్నీ తీసుకొని, మీ అమ్మ చెప్పింది కదమ్మా, మీ అమ్మ నాతోనే ఉంది తల్లి, ఎందుకునైనా అలాగ తల్లిదండ్రులు నేర్పిస్తావు అని చెప్పేసి మొత్తానికి మంచి కౌన్సిలింగ్ ఒక 10 నిమిషాలు డాక్టర్ గారు మాట్లాడేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏంటో తెలుసా, ఏడవటం మొదలెట్టింది. అమ్మాయి ఏడవటం మొదలుపెట్టి ఏం చేసింది, ఎందుకు ఏడుస్తున్నావు నాయన, నీ ఇంటికి నువ్వు రావడానికి ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను ఇప్పుడు అక్కడ నుంచి బయటపడలేను అనే మాట మాట్లాడేసింది అమ్మాయి. అర్థమైందా మీకు నేను చెప్తున్నాను? గింజలు తినడానికి వచ్చిన పక్షి తిరిగి గింజలు తిన్న తర్వాత ఆకాశంలో ఎగరబోతే దాని కాళ్ళకు ఉచ్చులు చుట్టుకున్నట్లుగా ఈ లోకపు మాయలో మీరు పడిపోయారనుకోండి, ఈ లోకపు ఉచ్చులు మరలా మిమ్మల్ని ఆ కొద్దిసేపు, ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం ఏదైనా కావచ్చు, ఆ కొద్ది ఆనందాన్ని మీరు అనుభవించిన తర్వాత ఇది తప్పు, దీని నుంచి నేను వేరుగా మంచి మార్గంలోకి వెళ్ళిపోవాలని మీరు ఎంత ఆలోచన చేసినా కూడా అక్కడి నుంచి మీరు బయటికి పోలేరు. ఆ పిల్ల ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తుంది. ఇక ఎందుకమ్మా ఏడుస్తున్నావు, మేము ఉన్నాము కదా, నేను తీసుకొని వస్తాం బయటికి అని అంటే, లేదు నేను ఇక్కడ నుంచి రాలేను, నేను తాగకుండా ఉండలేను, ఇప్పుడు మగపిల్లవాళ్ళు లేకుండా ఉండలేను, సిగరెట్లు తాగకుండా ఉండలేను, అసలు ఈ ఊబిలో నుంచి నేను ఎలా బయటపోదామని చాలా ట్రై చేశాను, దీనికి స్టార్టింగ్లో దీని నుంచి నేను తప్పించుకోవడానికి చచ్చిపోదామని కూడా అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్స్ మళ్ళీ అదొకటి పెద్ద తప్ప ఇదా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి మళ్ళీ నన్ను అదే ఊబిలోనే ఉంచారు. మొత్తానికి బెంగళూరుకి వెళ్ళినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది పిల్లలు అదుపు తప్పి బ్రతుకుతున్నారు.
తల్లిదండ్రులకు దూరంగా ఉండేటువంటి ప్రతి మగపిల్లవాడు ఆడపిల్లలందరూ కూడా లోకంలో తప్పులు చేయటం అంత కామన్. ఇదేం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఇవాళ రేపు ఇవన్నీ చేయని వాళ్ళు ఎవరున్నారు తెలుసు కదా. మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇదేంద్రా ఈ వయసు వచ్చిన నీకు గర్ల్ ఫ్రెండ్ లేరా? మాట్లాడారా లేదా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని? గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదొక చేతకానితనంగా చూసేటువంటి లోకం ఇది. ఆడపిల్లలకు కూడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే అసలు ఇది నీదేం జీవితమే, నీకు ఫ్రెండ్ లేదా, ఇంకా బాయ్ ఫ్రెండ్ దొరకలేదా నీకు అని చెప్పేసి మాట్లాడేటువంటి అలాంటి దాన్ని చిన్నతనం చేసి ఇలాంటివి చెప్పే ఊబిలోకి దించుతారు. వీళ్ళందరూ కీడు చేసేవాళ్ళు, వీళ్ళందరూ అపవాది సంబంధులు. మీ జీవితాలతో ఇలాగే అపవాది ఆడుకుంటాడు. ఫస్ట్ గాలం వేస్తాడు, ఒకదానికి పడిపోతావు, లేదా దానికి కూడా పడలేదా ఉచ్చేసేస్తాడు, ఇంకా వెడల్పుగా ఉచ్చల్లుతాడు, దాంట్లోకి తీసుకొస్తాడు. ఇదేదో బాగుంది కదా అని మీకు అనిపిస్తుంది. ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడికి పోలేరు, తప్పించుకోలేరు. అది అపవాది చేసేది. అందుకని యవన జీవితంలోనే శోధన జరుగుతుంది. అక్కడ మీ జీవితంలో 2 విషయాల గురించి మీకు అవగాహన వస్తుంది. ఏది? మంచిని గురించి అవగాహన వస్తుంది, చెడుని గురించి వస్తుంది. మేలు గురించి ఆలోచించగలరు, చెడు గురించి కీడు చేయాలన్నది ఎప్పుడు కూడా అపవాదే కార్యక్రమమే. మేలు చేయాలన్నదే దేవుని యొక్క మేలు. ఎప్పుడు కూడా మీకు మేలు చేయాలనే ఆలోచన దేవునికి. మీరు మంచి మార్గంలో నడవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చెడు మార్గం నడిపించేది మాత్రం ఎవరు? అపవాది. వాడు గాలం వేస్తాడు, ఉచ్చులేస్తాడు, ఏమేమో చేస్తాడు. ఈ విధంగా మీ జీవితాలంతటినీ నాశనం చేస్తాడు. అర్థమైందా? ఈ లోకంలో జరిగేది ఏంటి నాయనా? అందుకని ఆ శోధన నుంచి, ఆ పాపము నుంచి, ఆ భయంకరమైన ఊబిలో నుంచి మిమ్మల్ని బయటికి పిలిచేదే సువార్త. ఏంటిది? పిలిచింది దేవుడు. అలాగే ఎప్పుడు మనం మార్గం తప్పిపోతున్నామో అప్పటి నుంచే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన సంకల్పానుసారమైన సువార్త ద్వారా మనల్ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఇప్పుడు మీకు పని పాట లేకుండా సుఖాలు ఎక్కువైనాయి అనుకోండి, ఏమవుతుంది తెలుసు? మీకు కోరికలు ఎక్కువ వస్తాయి. పని పాట లేకుండా సుఖపడటం, బాగా తినడం, పడుకోవడం, తిరగడం అలవాటు పడ్డారు అనుకోండి, ఏమైపోద్ది? మీకు పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన కోరికలు ఎక్కువగా వస్తాయి. అందుచేత ఈ వయసులో మీరు ఖాళీగా ఉండకూడదు. ఏం చేయాలి? బిజీ షెడ్యూల్ ఉండాలి. ఏముండాలి? బిజీ షెడ్యూల్ ఉండడం కోసం దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చూసారా? మీరు ఒంటరిగా కూర్చుంటే మౌనంగా ఉండాలి. ఏది పడితే ఫోన్ కలుపుకొని ఎవరికో మాట్లాడకూడదు. ఫోన్ చేసి అప్పుడో చెప్పేశాడు దేవుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దండి. అర్థమైందా? ఖాళీగా ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఖాళీగా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఫోన్ ఎత్తుకుండా ఫోన్ ఎత్తుకు ఏం చేస్తారు? దాంట్లో యూట్యూబ్లు చూడటమా, రీల్స్ చూడటమా, ఫేస్బుక్ చూడటమా, ఇన్స్టాగ్రామ్ చూడటమా, ఇవన్నీ చూసి ఏమొస్తుంది మీకు? ఏమీ రాదు. సరే, ఇవన్నీ బోరు కొట్టేసాయి. తర్వాత ఏం చేస్తారు? మళ్ళా ఎవరికొవరికి ఫోన్ చేసి పనికి మాలిన సోదంతా పెట్టుకొని ప్రపంచ రాజకీయాలన్నీ మీరే మార్చేస్తున్నట్టుగా ఇక మొదలెడతారు మాటలు. అవునా? అందుకని ఒంటరిగా కూర్చుంటే ఏం చేయాలా? మౌనంగా ఉండాలి అంటూ ఇక్కడ ఒక మాట చెప్పాడు. మిమ్మల్ని బిజీగా ఉంచేదానికోసం ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన యవన కాలమందు కాడి మోయుట నరునికి, అంటే మీకు ఒక బాధ్యతలు మీ మీద పెడితే మీరు బిజీ అయిపోతారు. కాబట్టి బిజీ అయిపోయారంటే ఈ పనికి మాలిన ఆలోచనలన్నీ మీకు రావు. అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఎవరు కాడి మోయాలా? దేవుని కాడి మోయాలి. ఎప్పుడు మొదలెట్టాలి దీన్ని? ఎందుకు మొదలెట్టాలా? ఎందుకు మోయాలా? మేలు చేసేవాడు నా దేవుడు,
నాకు మేలు కలగడం కోసమే దేవుడు నా మీద కొన్ని బాధ్యతల్ని పెడుతున్నాడు. నాకు మేలు పుట్టినప్పటి నుంచి నాకు మేలు చేస్తున్నవాడు ఆయనే. ఇప్పుడు మేలుకరమైన సువార్తతో పిలిచాడు, నాకు మేలు చేయడానికి సమస్తాన్ని సమకూర్చాడు. ఇప్పుడు అలా పిలిచినటువంటి దేవుడు నా మీద ఒక బాధ్యతను పెట్టాడు. ఈ బాధ్యతను నేను కలిగి ఉండాలి. ఈ బాధ్యతల్లో నువ్వు బిజీగా ఉంటే శోధించడానికి అపవాదికి అవకాశము ఉండదు. ఒకవేళ అపవాది మిమ్మల్ని రకరకాలుగా శోధించినా కూడా ఈ శోధన నుంచి బయటపడటానికి ప్రయత్నించాలే కానీ ఇదేదో కొత్తగా ఉంది కదా అనుభవించడానికి బాగుందని పోయే ప్రయత్నం చేయకూడదు. శోధన నీకు కలిగితే ఏం చేయాలమ్మా? ఏం చేయాలరా మగపిల్లలు? శోధనలో పడిపోకుండా ఉండడం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు శోధించబడటం ఇష్టం ఉందనుకో, లోకాశలు అనుభవించాలని బాగా ఇష్టం ఉందనుకో, నువ్వు ప్రార్థన చేయవు, ఇంకేం చేయవు. ఇక ఏం చేస్తావు? వాటిలో పడి మునిగిపోతావు, అలా ఉచ్చులో కూరుకుపోతావు. ఆ ఉచ్చులోంచి మళ్ళా నువ్వు బయటికి రాలేవు, మర్చిపోవద్దు. అక్కడ అదే పాపం జీవితంలో చచ్చిపోతే, పాపం వల్ల వచ్చే జీవితం ఏమని తెలుసుకున్నాం? మరణం అన్నాం కదా అని దేవుడు రాశాడు కదా. కాబట్టి మరణానికి వెళ్ళిపోతావు. నీ జీవితానికి ఎవరిని బాధ్యులు చేస్తావు? అప్పుడు నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, మంచికైనా చెడుకైనా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇదంతా ఎప్పటి వరకు జరుగుతుంటుంది? మన పాయింట్ ఏమిటి అర్థమైందా? లోకం పుట్టినప్పటి నుంచి లోకాంతం వరకు మనుషులు తల్లి గర్భాల ద్వారా దేవుని వలన నిర్మించబడి భూమి మీద పుడుతుంటారు. పుట్టిన ప్రతివాడు లోకాశల్లో పడిపోయి అపవాది శోధించబడి లోకంలో పడిపోతుంటాడు, మార్గం తప్పిపోతుంటారు రకరకాలుగా. దేవుడు మరలా తన సంకల్పానుసారమైన స్వార్థ ద్వారా మనల్ని పిలుస్తాడు. పిలిచి మనల్ని ఏం చేస్తాడు? తెలిసో తెలియక అంటించుకున్న బురదని మరలా కడిగి, పాపాన్ని కడిగి మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులు తీరుస్తాడు. నీతిమంతులు తీర్చి ఏం చేస్తాడు? మహింపరుస్తాడు, ధన్యులుగా చేస్తాడు, ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు. లోకంలో బ్రతికినా చనిపోయినా ప్రభు దగ్గర ఉండటానికి గొప్ప అవకాశము ఇస్తాడు. కాబట్టి ఇది ఎప్పటి వరకు జరుగుతుంటుంది? ఇది ఈ తరంలో నువ్వు, భవిష్యత్ తరాలలో మీ పిల్లలు, భవిష్యత్ తరాల్లో వాళ్ళ పిల్లలు, అలాగ మన వెనకాల తరాలు అందరి నుంచి వస్తే ఇప్పుడు ఈ తరానికి మనం వచ్చాం. తర్వాత ఇంకా వేరే తరాలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా? అలాగా తరతరాలుగా భూమి మీద ఇదే జరుగుతూ ఉంటుంది. సువార్త మాత్రం సత్యం, నిత్య సువార్త. అది ఎప్పుడు ప్రకటించబడుతుంటుంది. దేవుని ఆకర్షణలో ఉన్నవాడు, దేవుని మేలును గ్రహించినవాడు, అపవాది ఉచ్చులోంచి బయటపడిన వాళ్ళు ఖచ్చితంగా సువార్తను విని రక్షించబడతారు. ఎక్కడికి వచ్చాము మనము? ఎక్కడి నుంచి వచ్చాము? ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నాం. ఏంటిది? లోకాలు ఎన్ని? 3 లోకాలు. పరలోకంలో ఎవరెవరు ఉంటారో చూసాము. భూలోకంలో ఏం జరుగుతుంటుంది, లోకారంభం నుంచి లోకాంతం వరకు ఏం జరుగుతుంటుంది అని ఇప్పుడు వరకు మనం చూసాం. ఓకేనా? అంతేనా? రైట్. కాబట్టి ఇప్పుడు లోకాంతం తర్వాత జరగబోయేది ఏది ఉందో దాన్ని మళ్ళీ తర్వాత చూద్దాం. పాతాళ లోకంలో ఇప్పుడు ఎంత అయింది తెలుసా మీకు? ఎంతసేపు అయింది పాఠం మొదలెట్టి? ఐడియా ఉందా? బోర్ కొట్టిందా? 1 hour 7 minutes. 1 hour అయిందా? ఓకే. సో ఇప్పుడు ఇంకో 1 hour చెప్పునా? రైట్. అయితే ఈ పాఠాన్ని మనం క్లోజ్ చేసేద్దాము. తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటక చెప్పేసేయండి. ఓకేనా? దేవుని లక్షణాలు గడగడ చెప్పగలిగినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. కొంచెం కన్వర్టెడ్ చేతులు ఎత్తండి. దేవుని లక్షణాలు కొంచెం పైకి ఎత్తండి. వచ్చా? 1 2 3 4 5 6 7 8 9 10 11. సరే, జూడిని అడుగుదాం. దేవుని లక్షణాలు చెప్పండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఫెయిల్, పింక్ చెప్పు.
ఫెయిల్. లేఖన ఫెయిల్. మీరు ఏం చేస్తారంటే, మగపిల్లలు ఎవరు ఎవరు చెప్తారు? యాక్షన్ నువ్వు చెప్పు. గుడ్, వెరీ గుడ్. మొత్తానికి అన్ని లక్షణాలు చెప్పేశాడు. సత్యస్వరూప్ చెప్పావా? ఫెయిల్. సో మీరందరూ రేపు దేవుని లక్షణాలు అన్ని పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసుకుంటాండి. ఓకేనా? త్వరగా రండి, నేను కూడా రేపు త్వరగా వస్తాను. ఓకే, మీరు వేరే పని పెట్టుకోకూడదు. 7 కల్లా ఇక్కడ ఉంటే ½ అన్ అవర్ మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ మీరు ఏమేమి రాశారో అవన్నీ కూడా నేను చూస్తాను. చూసిన తర్వాత మళ్ళీ ఏమవసరమో అవి చెప్తాను. ఓకేనా? రైట్, గుర్తుంచుకోండి ఆయన. రైట్, ఇంకో ప్రశ్న. మానవుడు ఎన్ని భాగాలు? అందరం చెప్పమన్నానా? సరే, మానవుడు ఎన్ని భాగాలు? ఏవేవి? తల మొండం. తల మొండం కదా కదా? రైట్, వెరీ గుడ్. అయితే శరీరము ప్లస్ ఆత్మ. రైట్. మానవుల్లో ప్రధానమైన భాగం ఏది? ఆత్మ. అందరికీ తెలుసు కదా? ఇప్పుడు అందులో ఉన్నప్పుడు ఒకటి మీకు అర్థమైపోవాలా, శరీర సంబంధమైన లక్షణాలు లేక శరీర సంబంధమైన అవయవాలు, ఆత్మ సంబంధమైన రెండు తెలుసా? తెలీదా? ఎవరెవరు తెలుసు? తెలుసు, చేతి బతికెత్తాం ఒకసారి. 1 2 3 4 శరీర సంబంధమైన అవయవాలు, ఆత్మ సంబంధమైన అవయవాలు. తెలీదా? శరీర సంబంధమైన అవయవాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఓకేనా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన అవయవాలు ఐడియా లేదా? మనస్సు, ఫస్ట్ హృదయం, మనస్సు, మనసాక్షి, మనోనేత్రం, మంచి చెడ్డల తెలివి. ఇది ఆత్మ సంబంధమైన అవయవాలు. శరీరం కోసం ఈ అవయవాలు ఎట్లా పనిచేస్తుంటాయో ఆత్మ కోసం అవి కూడా అలాగా పనిచేస్తుంటాయి. ఇది మీరు తెలుసుకోకపోతే వేస్ట్. కాబట్టి అలాగే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది మనం ఇందాక చూసింది మానవునిలోని సహజ లక్షణాలు. అర్థమైందా? శరీర సంబంధమైనటువంటి కొన్ని లక్షణాలను దేవుడు పెట్టాడు దేహంలో. అలాగే ఆత్మ సంబంధమైన లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి, దైవికమైనవి అవి. ఓకేనా? సో ఇవన్నిటిని మీరు సరిగ్గా ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. రైట్. మానవుడు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తుంటాడు? లేక డైరెక్ట్గా మానవుని ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడి వరకు? వావ్, గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నిత్యత్వం నుండి. మొదటి నిత్యత్వం ఏది? నిత్యత్వం అంటే ఏది? పరలోకం. పరలోకమా నరకమా? పరలోకం నుండి. ఎక్కడి నుంచి? పరలోకం నుండి ఎక్కడికి వచ్చాము? నెక్స్ట్ ఏంటి మళ్ళా? వరకు. ఫ్రమ్ టు. ఫ్రమ్ చెప్పారు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. టు పరలోకమే, మళ్ళీ నిత్యత్వానికే. అంటే మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? నీ ప్రయాణము పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది. ఇక్కడ ఏదో పని ఉంది, ఆ పని చూసుకుని మళ్ళీ అడిగి పోలా. ఇది తెలిసి ఉండాలి మీకు. ఓకేనా? రేపటి కొరకు నేను ఇంతకుముందు చర్చిలో కూడా, ఆరాధనలో కూడా ఆయా సందర్భాల్లో చెప్పా. మానవుని ఆత్మ ప్రయాణములో మానవుని గూర్చిన 7 ప్రశ్నలు రాసుకొని రావాలి రేపు మీరు. దాన్ని ఒకటి దేవుని లక్షణాలు రాసుకురావాలి. ఆత్మ ప్రయాణంలో మానవుని గూర్చిన 7 ప్రశ్నలు. ఆత్మ ప్రయాణంలో మానవుని గూర్చిన, తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తే వాళ్ళు చెప్పాలి మళ్ళీ ఇప్పుడు నాకు.
ఆత్మ ప్రయాణంలో మానవుని గూర్చిన 7 ప్రశ్నలు. నీకు తెలుసా తెలీదా? తెలియదు. పాస్టర్ గారి బిడ్డకి తెలియదు, ఏమి తెలియదు. కొన్ని వచ్చంట. కొన్ని వచ్చేవాళ్ళు నాకు పిల్లలు ఎట్లవుతారు? అన్నీ రావాలా? నెక్స్ట్ ఎవరికి వచ్చు? నీకు వచ్చా? కొన్ని వచ్చిన ఫెయిల్, కొన్ని వస్తే అట్లా ఫెయిల్. అంతే. పాస్ అవ్వాలంటే మొత్తం రావాలంతే. పురుషులకి మీకు అందరికి వచ్చేటయ్యా? మీకు కూడా తెలీదా? నా దేవా, ఇంతకాలం వీళ్ళ కోసం ఇట్లా కష్టపడుతున్నాను నాయన. తెలుసా తెలీదా? రైట్. అట్లయితే చెప్పిన పాఠాలే, ఇవన్నీ కొత్త విషయాలు కాదు. ఆత్మ ప్రయాణంలో మానవుని గురించిన 7 ప్రశ్నలు. నంబర్ 1, నేను ఎవరు? నంబర్ 2, నేను ఎక్కడి నుండి వచ్చాను? నంబర్ 3, ప్రస్తుతం నేను ఎక్కడున్నాను? నంబర్ 4, నేను ఎందుకు వచ్చాను? నంబర్ 4 ఏంటి? నేను ఎందుకు వచ్చాను. నంబర్ 5, ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను? నంబర్ 6, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నంబర్ 7, మంచి భవిష్యత్తు కొరకు నేనేమి చేయాలి? ఓహారి, ఇది కూడా తెలియకపోతే ఎట్ట దేవుని పిల్లలు అవుతారా? 7 ప్రశ్నల్ని రేపు ప్రశ్న ప్లస్ ఆన్సర్ నేనే చెప్పేశాను కదా. జస్ట్ మరి 2 సార్లు చెప్పేసాను, మీకు నోటెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని రేపు రాసుకొని రావాలి. ఓకేనా? రైట్. నేను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాను? ప్రస్తుతం ఎక్కడున్నాను? నేను ఎందుకు వచ్చాను? ప్రస్తుతం ఎలా ఉన్నాను? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచి భవిష్యత్తు కోసం ఏం చేయాలి? ఇది పాఠం, గంటసేపు పాఠం ఇది. ఇది మీ దగ్గర నుంచే మొదలవ్వాలి, మీరే నేర్చుకోవాలి. మీ దగ్గర నుంచి మొదలవ్వాలి, మీరే ఇతరులతో మాట్లాడాలి. ఓకేనా? దయచేసి గుర్తుంచుకోండి ఆయన. ఓకేనా? రైట్. ఈ పాఠాన్ని ఈ రోజుతో ముగించేస్తున్నాను. సో ప్రశ్నలన్నిటికీ నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, టకటక రాసుకుంటారా? రాసుకొని వీటికి ఆన్సర్స్ తీసుకురావాలా. హోంవర్క్ మీకు మరి టైం ఉందా లేదా? హోంవర్క్ మీకు